వేల లారీల మట్టి పూర్తిగా మాయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గడిచినటువంటి 100 రోజుల కాలంలో పదుల సంఖ్యలో బ్లేడ్ బ్యాచ్ల పేరు చెప్పి దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా దోపిడీ మీదే ధ్యాస పెట్టారు తప్పితే మరొకటి లేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. కేవలం ఓపికతో సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో డెఫినెట్గా రాబోయేటటువంటి రోజుల్లో రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మేము మాత్రమే కాదు, ప్రజలే వీళ్ళని రోడ్ల మీదకి వచ్చి నిలదీసేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నవి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా పాత్రికాముఖంగా తెలియజేస్తూ, దయచేసి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారో సూపర్ 6 మొదలుగు ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చారో ఈ క్షణం దాకా ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. మీ డైవర్షన్ పాలిటిక్స్ ఆపి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దిశగా అడుగులు వేయండి. మేము కూడా మిమ్మల్ని మెచ్చుకుంటాము, ఆ వెంకటేశ్వర స్వామి కూడా మెచ్చుకుంటాడు తప్పితే ఈ రకమైనటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలకి దారి తీయద్దు అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల నాయకులకి హితవు పలుకుతా ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ దేవాలయాల్లో ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి ఏదైతే అరాచకంతో దానికి స్వామి ఒక పరిష్కారం చూపించాలి అనేటటువంటి ఆలోచనతో పూజలు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతీయ సమాజంలోనే కాక యావత్ ప్రపంచంలోనూ ఒక భారతీయుల యొక్కే కాకుండా వెంకటేశ్వర స్వామిని ఆరాధించి పూజించేటటువంటి వేల ఒకే ఒక విషయం అడుగుతున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమిలో ఏదైతే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఉందో వారు కూడా భాగస్వాములే. ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ఉన్నారో వారెవరు ఈ విషయంలో కలగజేసుకోలేదు అంటే ఖచ్చితంగా జగన్ గారు కానీ జగన్ ప్రభుత్వం కానీ తప్పు చేయలేదనేటటువంటి ఆలోచన వారిలో ఉంది కాబట్టి వారు కలగజేసుకోలేదు. ముఖ్యంగా ఒకే ఒక్కటి, ఇవాళ సివిలియన్ సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి లేదా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి వారు కోరితే వేసేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఎంక్వైరీ లేకుండా సిట్ అనేటటువంటి మీ చెప్పు చేతలో ఉండి మీరు ఏం చెప్తే అది మాట్లాడే చిలక పలుకులు మాట్లాడేటటువంటి అధికారం తీసుకొచ్చి ఇక్కడ ఎంక్వైరీలు వేసి సిట్ స్టాండు అని చెప్పి చెప్పడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఒకే ఒక్కటి ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి, ప్రాయశ్చిత్త దీక్షలు అనే వాటిని ఇవాళ ఈ లడ్డు విషయంలో కాదు, రేపొద్దున్న మీరు ఇలా చేయటం వలన ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకున్నాం అనేటటువంటి ప్రజల ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకునేటటువంటి పరిస్థితిని మీరు తీసుకురావద్దు. ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల్ని ప్రజారంజకంగా పరిపాలించాలి. ఎక్కడైనా సరే ఆ పాలన సుభిక్షంగా, అక్కడ ఉండేటటువంటి ప్రజలు సంతోషంగా, ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. వాటి గురించి పాటు పెడితే అన్ని పార్టీలు కూడా మీతోటి కలిసి పనిచేసేటటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ కులమతాలను రెచ్చగొట్టుకోవటం ఇటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. ఇది సర్వసత్తాక రాజ్యం. ఇటువంటి దాంట్లో సెక్యులరిజానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి మన దేశంలో కులమతాలని విద్వేషాలని రెచ్చగొట్టుకోవడం ద్వారా అనవసరమైనటువంటి ఆందోళనలు చెలరేగుతాయి. స్వామిని దర్శించుకోవడానికి ఎవరికైనా అర్హత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించుకోవచ్చు. దానికి డెక్లరేషన్ పేరిట ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరగా ఈ లడ్డు వివాదం పరిష్కారం కావాలి. ఆ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఎంతోమందికి ఆయన తన
స్వప్నంలోనో లేకపోతే నిజ రూపంలోనో కనిపించి ఎంతోమంది భక్తుల్ని రక్షించడమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి నిదర్శనాలు చూపించినటువంటి స్వామి. ఇందులో ఎవరిది తప్పైనా ఇమీడియట్గా స్వామి తన యొక్క అనుగ్రహం ద్వారా ఈ ప్రజలెవరు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి తీసుకురావాలి, ప్రజల మనోభావాలు ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి పరిస్థితి చూడాలండి. మనస్ఫూర్తిగా ఆ శ్రీనివాసుని అలివేలం అమ్మవారిని ఆశిస్తున్నాను.